నాకు సరైనడు. ఫుల్ వీడియో సాంగ్ కావాలంటే టెలిగ్రామ్‌లోకి ఎళ్లి చూడండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకొని, ఫుల్ ప్రాజెక్ట్‌ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. మనకు ఓపెన్ చేసుకుంటే స్టార్టింగ్‌లో ఇలా వస్తుంది. గ్రూప్ ఉంటుంది ఫస్ట్. ఇక్కడ 2 ఎఫెక్ట్స్ ఇస్తాను చూసుకోండి. చూసుకున్న తర్వాత స్టార్టింగ్‌కి వచ్చేసేయండి. వచ్చేసి ఇక్కడ ఫస్ట్ గ్రూప్ ఉంది కదా! గ్రూప్ పైన క్లిక్ చేసుకోండి. కింద ఎడిట్ గ్రూప్ ఉంది కదా! క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఫోటో ఉంది కదా! ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసుకొని, ఇక్కడ కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి, ఇక్కడ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎవరి ఫోటోతో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ సింబల్ ఉంటుంది కదా! క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఫోటో అనేది ఇలా వచ్చేస్తుంది. ఫోటోని కొద్దిగా జూమింగ్ తక్కువేసుకొని, ఫోటోని అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి కొద్దిగా. అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేస్తే మనకి ఇలా ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. సెట్ అయిపోతుంది. ఓకే. నేను ఫస్ట్ ఫోటో పెట్టేసుకుంటున్నాను. ఓకే. ఓకే. ఇక్కడ 2 ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా! ఇక్కడ వచ్చేసండి 6.16 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ వచ్చి ఫోటోస్ లైన్ యాడ్ చేసుకోండి. ఓకే. ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అబౌట్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఫోటో ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీడియా మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా! ఇక్కడ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకొని కాపీ లేయర్ ఇక్కడ కాపీ లేయర్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ 6.24 మిల్లీ సెకండ్స్ దగ్గరకు వచ్చేసి ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ టైమ్ అని ఆఫ్ చేసుకొని ఇక్కడ కింద పేస్ట్ ఆప్షన్ ఉంటుంది. పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసేస్తే మనకి ఎఫెక్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఓకే. సేమ్ అదేవిధంగా మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ అక్కడ 7.28 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకొని పేస్ట్. ఓకే. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసండి. ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా! 6.5 మిల్లీ సెకండ్ దగ్గర ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ లేయర్ ఉంది కదా! దీన్ని కూడా సేమ్ కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ మనం ఇంతకుముందు ఎఫెక్ట్ యాడ్ చేయని ఫోటోస్ ఉన్నాయి కదా! ఆ ఫోటోకి మాత్రం యాడ్ చేసుకోండి. 7.16 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ టైమ్ అని ఆఫ్ చేసుకొని కింద పేస్ట్. ఓకే. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ లాస్ట్ ఫోటో 8.20 మిల్లీ సెకండ్ దగ్గర ఫోటో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని పేస్ట్. ఇక్కడ ఫోటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత చూసుకోండి మొత్తం. చూసుకున్న తర్వాత ఇక్కడ పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది. క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకోండి వీడియోని. కింద ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్‌పోర్ట్ చేసేసుకోండి. థాంక్ యూ.